పెద్ది సినిమాకే అన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. ఓవర్సీస్ లో $3 మిలియన్ పైగా కలెక్షన్స్ వచ్చాయి. రామ్ చరణ్ కెరీర్ లో ఇదొక మైల్ స్టోన్ సినిమా అని ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ప్రొడ్యూసర్ మాత్రం హ్యాపీగా లేడు. ఏంటబ్బా ఇవంతా? $3 మిలియన్ వచ్చిన సినిమాని సక్సెస్ అని చెప్పకుండా కేస్ స్టడీ అని ఎందుకు పిలుస్తున్నారు? ఓవర్సీస్ మార్కెట్ లో అసలు ఏం జరిగింది, ఏం మారింది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టాలీవుడ్ కి ఇదొక డేంజర్ సిగ్నలా? ఈ వీడియోలో మనం డీటెయిల్ గా డీకోడ్ చేద్దాం. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ వీరు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ అంటే జస్ట్ బోనస్ రెవెన్యూయే కాదు, అది కూడా ఒక మేజర్ రెవెన్యూ లాగా చూస్తున్నారు. ఒక పెద్ద స్టార్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ప్రొడ్యూసర్స్ ఫస్ట్ చూసేది హైదరాబాద్ కలెక్షన్స్ కాదు, యుఎస్ ప్రీమియర్స్ ఎలా ఉన్నాయి, అడ్వాన్స్ బుకింగ్స్ ఎంత, నార్త్ అమెరికా ఓపెనింగ్స్ ఏంటి, ఇవే చూస్తాడు. ఎందుకంటే ఓవర్సీస్ మార్కెట్ లో టికెట్ రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ వచ్చే కలెక్షన్స్ ఓవరాల్ బిజినెస్ ని బాగా ఇంపాక్ట్ చేస్తాయి. ఎస్పెషల్లీ స్టార్ హీరోస్ మూవీస్ కి ఓవర్సీస్ సపోర్ట్ లేకుండా బ్రేక్ ఈవెన్ రీచ్ అవడం ఇప్పుడు చాలా కష్టం. రిలీజ్ అయిన జస్ట్ 6 days లోనే నార్త్ అమెరికాలో మూవీ $3 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది. అది చిన్న అచీవ్మెంట్ ఏం కాదు. యాక్చువల్లీ రామ్ చరణ్ కెరీర్ లో ఈ మైల్ స్టోన్ రీచ్ అయిన థర్డ్ మూవీ ఇది. నార్మల్ గా మనం ఈ నంబర్ వినగానే బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అని అనుకుంటాం, కానీ ఇక్కడే కథలో చాలా పెద్ద ట్విస్ట్ ఉంది. కలెక్షన్స్ పెద్దగా కనిపిస్తున్నాయి కానీ బ్రేక్ ఈవెన్ మాత్రం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సినిమా బిజినెస్ లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కలెక్షన్స్ చూడడం ఒకటే సరిపోదు, ఇన్వెస్ట్మెంట్ ఎంత, రైట్స్ ఎంత రేట్ కి అమ్మారు, రికవరీ ఎంత జరిగింది, అవి కూడా చూడాలి. పెద్ద విషయంలో అదే పెద్ద ప్రాబ్లం. మూవీ ఓవర్సీస్ రైట్స్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ తో అమ్ముడుపోయాయి. ట్రేడ్ సర్కిల్స్ లో కూడా నార్త్ అమెరికా మార్కెట్ సినిమాకి మేజర్ స్ట్రెంత్ అవుతుందని కాన్ఫిడెన్స్ గా ఉంది. కానీ ఫైనల్ రన్ ని చూస్తే ఎక్స్పెక్ట్ చేసినంత గ్రోత్ కనిపించట్లేదు. కలెక్షన్స్ లో $3 మిలియన్ అనే నంబర్ చాలా టెంప్టింగ్ గా ఉన్న బ్రేక్ ఈవెన్ ఈక్వేషన్ మాత్రం ఇంకా కంప్లీట్ అయ్యే సిచ్యువేషన్ కనిపించడం లేదు. నిజంగా ప్రాబ్లం పెద్ద సినిమాలోనే ఉందా లేదా ఆడియన్స్ థింకింగ్ మారిపోయిందా? నా ఒపీనియన్ లో సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. కొన్ని సంవత్సరాల ముందు ఓవర్సీస్ తెలుగు ఆడియన్స్ అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్ అవ్వకుండా థియేటర్ కి వెళ్లేవారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. జనాలు బాగా సెలెక్టివ్ అయిపోయారు. సినిమాకి ఎక్స్ట్రాడినరీ టాక్ వస్తే వెళ్తున్నారు, లేదా యావరేజ్ టాక్ వస్తే ఓటీటీలో చూద్దాంలే అని వెయిట్ చేస్తున్నారు. హానెస్ట్ గా చెప్పాలంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆడియన్స్ పేషెన్స్ ని డిస్ట్రాయ్ చేసే. ఇప్పుడు ప్రెసెంట్ ఆడియన్స్ కి మూవీని థియేటర్ లో మిస్ అయిపోతాం అన్న టెన్షన్ లేదు. కొన్ని వారాలు వెయిట్ చేస్తే ఇంట్లో కంఫర్టబుల్ గా చూడొచ్చు కదా అనే ఆలోచనలోనే ఉన్నారు. ఇంకొక మేజర్ ఇష్యూ టికెట్ రేట్స్. ఓవర్సీస్ లో తెలుగు మూవీ టికెట్స్ తక్కువేం కాదు. ఫ్యామిలీతో వెళ్తే బిల్లు వాసిపోద్ది. నలుగురున్న ఫ్యామిలీ థియేటర్ కి వెళ్లాలంటే ఫుడ్, పార్కింగ్, టికెట్స్ అన్ని కలిపి దగ్గర దగ్గర 5,000 దాకా ఖర్చు అవుతాయి. సో ఆడియన్స్ ఇప్పుడు ఈ సినిమాకి నేను డబ్బులు, నా టైం ని ఖర్చు పెట్టే అంత కంటెంట్ ఆ సినిమాలో ఉందా అని క్వశ్చన్ చేస్తున్నారు. ఆన్సర్ కంటెంట్ ఉంది అంటే థియేటర్ లో చూస్తున్నారు, లేకపోతే ఓటీటీ. సింపుల్. సిచ్యువేషన్ ఎంత సీరియస్ గా ఉందో చెప్పడానికి మూవీ ప్రొడ్యూసర్ స్టేట్మెంట్ చాలు. ఆయన ఓపెన్ గా చెప్పారు ఓవర్సీస్ కలెక్షన్స్ మేము అనుకున్న రేంజ్ లో రాలేదని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఓవర్సీస్ మార్కెట్ ఇప్పుడు కేస్ స్టడీలా మారింది అని అన్నారు. నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. ఎందుకంటే యూజువల్లీ ప్రొడ్యూసర్స్ ఇలాంటి విషయాలు ఓపెన్ గా డిస్కస్ చేయరు, కానీ ఇక్కడ డైరెక్ట్ గా మార్కెట్ మారిపోతుంది అని చెప్పి యాక్సెప్ట్ చేస్తున్నారు. అది ఇండస్ట్రీ మొత్తం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. ఆల్రెడీ థియేట్రికల్ బిజినెస్ ప్రెజర్ లో ఉంది. ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్, ఇవి చాలా సినిమాలను సేవ్ చేస్తున్నాయి. కానీ ఓవర్సీస్ మార్కెట్ కూడా భారీగా పడిపోతే మాత్రం కొత్త ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకునే ప్రొడ్యూసర్స్ చాలా కేర్ఫుల్ గా ఉండాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ హ్యూజ్ బడ్జెట్స్ పెట్టే పాన్ ఇండియా ఫిల్మ్స్ కి ఇది వార్నింగ్ లా కనిపిస్తుంది. ఎందుకంటే ఓవర్సీస్ మార్కెట్ ఎప్పుడు రిలయబుల్ గానే ఉంటుంది అనుకున్న ఫార్ములా ఇప్పుడు వర్కౌట్ అవ్వకపోవచ్చు. నా డౌట్ ఏంటంటే పెద్ద లాంటి హ్యూజ్ హైప్ ఉన్న సినిమాకే ఓవర్సీస్ లో ఇలా ఉంటే రేపన్న రోజు యావరేజ్ కంటెంట్ తో వచ్చే సినిమాల సిచ్యువేషన్ ఏంటి? ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయా, లేదా మార్కెటింగ్ ఓవర్ హైప్ చేస్తుందా, లేదా ఓటీటీ ఇంపాక్ట్ అంత స్ట్రాంగ్ గా? ఐ థింక్ నెక్స్ట్ 1-2 years లో మనం క్లియర్ ఆన్సర్ చూడబోతున్నాం. సో పెద్ద కలెక్షన్స్ డిస్కషన్ జస్ట్ ఒక సినిమా గురించి కాదు, మన తెలుగు సినిమా ఓవర్సీస్ ఫ్యూచర్ గురించి. ప్రొడ్యూసర్ చెప్పినట్టు ఇది నిజంగానే ఒక కేస్ స్టడీ అయ్యే ఛాన్స్ ఉంది. ఫ్యూచర్ లో ఓవర్సీస్ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుందా, లేదా కంప్లీట్ గా ఒక న్యూ ప్యాటర్న్ క్రియేట్ అవుతుందా? టైమే ఆన్సర్ చెప్తుంది. మీ ఒపీనియన్ ఏంటి ఈ సిచ్యువేషన్ మీద? ఓవర్సీస్ ఆడియన్స్ థియేటర్స్ కి తక్కువగా రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఎక్కువ టికెట్ రేట్స్ ఉండడం వల్ల, లేదా ఓటీటీ అందుబాటులో ఉండడం వల్ల, లేదా వీక్ కంటెంట్ ఉండడం వల్ల, లేదా ఆడియన్స్ ప్రయారిటీస్ మారడం వల్ల? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అండ్ ఇలాంటి సినిమా అప్డేట్స్, రివ్యూస్ అండ్ అనాలిసిస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టాటా, బై బై.